ఓం శ్రీ నరసింహాయ నమః. నరసింహ శతకంలోని 9వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. గౌతమీ స్నానాన కడతేరుదమన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడదౌటమన్న బడలినే మంబులనే నడకలేను, దాన ధర్మముల సద్గతిని చెందుదమన్న ఘనముగా నా యొద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకమునొందుదమన్న నిమిషమైన మనసు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేత కాదు, నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. గౌతమీ స్నానాన గడతేరుదమన్న మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడమౌదమన్న బడలినే మంబులే నడకలేను, దాన ధర్మముల సద్గతి చెందుదమన్న ఘనముగా నా యొద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకమునొందుదమన్న నిమిషమైన నా మనసు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేతగాదు, నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. గౌతమీ నదిలో స్నానం చేసి పునీతుడు కావాలనుకున్న అటువంటి చన్నీళ్లలో నేను మునగలేను స్వామి, తీర్థయాత్రలు చేసి విజయవంతుడమవుదామన్న బడలిక చేత నేను నడవలేను, దానధర్మములు చేసి మంచి పుణ్యాన్ని సాధించుకోవాలనుకున్నా కూడా నా వద్ద గొప్పగా ధనము లేదు, తపస్సు చేసి జన్మ సార్థకం చేసుకోవాలంటే నిమిషం కూడా నా మనసు నిలుపలేను, కష్టములు అనే చన్నీళ్లలో మునగలేను, తీర్థయాత్రల కోసం నడవడం తపస్సు చేయడం ఇటువంటి కష్టాలన్నీ కూడా నాకు కష్టతరమే తండ్రి, నాకున్న శక్తి కొలది నిన్ను మాత్రమే ధ్యానిస్తాను తండ్రి పరమేశ్వర. నరసింహ, నిన్నే సదా వేళ సర్వవేళలందు నిత్యము సర్వవేళలందు సర్వకాలములందు సర్వ అవస్థలయందు సదా నీ నామస్మరణమే చేసేది తండ్రి. నరసింహ, నన్ను బ్రోవము తండ్రి. భూషణ వికాస, వైకుంఠమున నివసించే ఓ నరసింహస్వామి, ధర్మపురిలో వెలిసినటువంటి నరసింహ, నీకిదే నా మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి నా భక్తిభావాన్ని తెలియజేస్తున్నాను అని నరసింహ కవి గారు మనకు చెప్తున్నారు. మనకు కూడా ఆ నరసింహస్వామి యొక్క కరుణ కలగాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ నరసింహాయ నమః. ఓం శ్రీ నరసింహాయ నమః.